ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అంటారే ఆ మాట గుర్తొస్తా ఉంది ఏపీ మీడియాలో జరిగే ప్రచారం చూస్తుంటే. ఓ పక్కన మీడియానేమో కొత్తగా ఏపీ ప్రభుత్వం 1,00,000 కోట్ల పెట్టుబడులకి ఆమోద ముద్ర వేసేసిందని, ఇప్పటికే 8 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేసిందని చెప్తా ఉంది. ఇంకో పక్కన కాగ్ చూస్తేనేమో ఈ ఫైనాన్షియల్ ఇయర్ తొలి 6 నెలల్లోనే ఏపీ 60,000 కోట్లకు పైగా అప్పులు చేసేసి దేశంలోనే వరస్ట్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్తా ఉంది. మనమేమో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని చెప్తాం, ఇంకో పక్కన సగటున నెలకి 10,000 కోట్ల అప్పు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ దేశంలో ఒక అన్వాంటెడ్ అప్రదిష్టని మూట కట్టుకుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తూ ఉంది? పెట్టుబడుల ప్రచారంలో వాస్తవాలు ఎంత? ఈ విషయం ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ఈ నెలలోనే 14-15 తేదీల్లో విశాఖలో ఇన్వెస్ట్మెంట్ సమిట్ పేరుతో మరోసారి భారీ ఈవెంట్ నిర్వహించి అతి భారీ లెక్కలు చెప్పేందుకు చంద్రబాబు ప్రభుత్వం రెడీ అవుతోంది కదా. మరి ఇలాంటప్పుడు వాస్తవాలేంటి, కళ్ళ ముందు కనిపిస్తున్న పరిణామాలు ఏం చెప్తున్నాయి, హిస్టారికల్ డేటా తిరిగేస్తే ఈ ప్రభుత్వం చెప్పే పెట్టుబడుల నెంబర్లో వాస్తవం ఎంత? ఏపీ అప్పుల్లో అన్వాంటెడ్ రికార్డ్స్ బద్దలు కొడుతూ ఉంది. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 17-18 నెలల్లోనే 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అని విపక్షం ఒక పక్కన విమర్శ చేస్తూ ఉంటే, పొరుగు రాష్ట్రం కర్ణాటక మంత్రులు కూడా 1,60,000 కోట్లకు పైగా అప్పులు చేశారు, మీరా మాట్లాడేది అని హేళన చేయడం చూస్తూ ఉంటే ఏపీ పరువు పోతోంది అన్ని రకాలుగా అని అనిపించింది మనకి. రీసెంట్గానే చూసాం కదా. పైగా కాగ్ లెక్కల ప్రకారం చూసినా కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి 6 నెలల్లోనే 60,000 కోట్లకు పైగా అప్పులు ఏపీ చేసేసింది. ఇది దేశంలోనే హైయెస్ట్. అంటే సగటున 10,000 కోట్ల అప్పు తెచ్చుకుని తింటోంది ఏపీ ప్రభుత్వం. ఇలాంటి సిచ్యువేషన్ ఒక పక్కన తాండవిస్తూ ఉంటే, ఇంకో పక్కన అసలు పెట్టుబడులు వాయువేగంతో వచ్చి వాలిపోతున్నాయని, 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని, ఇప్పటికే 8 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశారు అని మీడియా డప్పు వాయిస్తూ ఉంది. ఎక్కడొచ్చే పెట్టుబడులు వస్తే వాటి ద్వారా పన్నుల రూపంలో ఆదాయాలు రావడం కూడా మొదలై ఉండాలి కదా. తీరా చూస్తేనేమో జీఎస్టీ వసూళ్లు కానీ రాబడులు కానీ పడిపోతూ ఉన్నాయి. ఇంకో పక్కన ప్రచారం ఏమో హోరెత్తిపోతా ఉంది. ఆఖరికి ఏపీలో పరిస్థితులు ఎంత దయనీయంగా మారుతున్నాయంటే, మనం విశాఖ బేస్డ్గా భారీ ప్రచారాలు చేయడం చూస్తున్నాం కదా. ప్రపంచంలోనే ఎక్కడా లేనంత డేటా సెంటర్ వచ్చేస్తుందని ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాం. అదే విశాఖలో మనం ఇన్వెస్ట్మెంట్ సమిట్ పేరుతో ఆర్భాటం చేసేందుకు రెడీ అవుతున్నాం కొద్ది రోజుల్లో. తీరా చూస్తే అదే విశాఖలో కేజీహెచ్ అనే పేదలకి జీవనాధారం అయిపోయిన హాస్పిటల్లో కరెంటు లేక గంటల తరబడి రోగులు అల్లాడిపోయే స్థితిలో ఉన్నాం. అందుకే అన్నది నేను, బయటేమో పల్లకి మోత, ఇంట్లో ఈగల మోతలాగా ఉంటుంది ఏపీ పరిస్థితి అని. అంటే మనం చెప్పే నెంబర్లకి చేసే ప్రచారాలకి కళ్ళ ముందు వాస్తవాలకి పొంతనుండట్లా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇదే మొదటిసారి ఏపీకి విశాఖలో పెట్టుబడుల సమిట్ జరుగుతూ ఉంటే మళ్ళీ నాకు 2017 నాటి సమిట్ గుర్తొచ్చింది. నేనప్పుడు ఆంధ్రజ్యోతిలో న్యూస్ హెడ్గా ఉన్నా. ప్రభుత్వం ప్రకటించే భారీ నెంబర్ల మీద, ప్రొజెక్షన్స్ మీద స్పెషల్ ఫోకస్లు, ప్రొజెక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఆ నెంబర్లు చూసి ఆశ్చర్యపోయి నేను మేనేజ్మెంట్తో అంటూ ఉండేవాడిని, సార్ ఇంత భారీ నెంబర్లు చెప్తే నమ్మరేమో, కొంచెం ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండే నెంబర్లు చెప్పొచ్చు కదా అంటే, వాళ్ళు వినరో, వాళ్ళు ఇచ్చినవి మనం చెప్పుకోవటమే, ఏం చేస్తాం అనే రియాక్షన్ అటు నుంచి తరచుగా వచ్చేది. అది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. ఇంతకీ పెట్టుబడుల విషయంలో 2017లో ఈ ప్రభుత్వం చంద్రబాబు ఏం చెప్పారో తెలుసా? ఒకసారి హిస్టరీ తిరిగేయండి. ఒక్క రోజులోనే విశాఖ పెట్టుబడుల సమిట్లో, ఏది 2017లో 4.5 లక్షల కోట్లు వచ్చేసి ఏపీకి అని చెప్పారు. 2 రోజులు ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరిగితేట 10 ట్రిలియన్ పెట్టుబడులు వచ్చినాయి ఏపీకి. అంటే 10 లక్షల కోట్లు. ఉద్యోగాలు కూడా లక్షల్లో వచ్చేసినాయి అని చెప్పడం చూసాం. మరి 10 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు 2017లో తెచ్చుంటే ఏపీ రాత ఇప్పుడు అప్పుల మీద బతికేలాగా ఉండేదా? అప్పుడేమో 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అని ప్రచారం చేశారు. తీరా చూస్తే ఇప్పుడు నెలకి 10,000 కోట్లు అప్పులు చేసే పరిస్థితిలో ఉంది ఏపీ. ఇదే చంద్రబాబు పాలనలో. ఇదే కదా ఐరనీ. అంటే ప్రచారాలకి వాస్తవాలకి మధ్య పోలిక లేదు. తర్వాత విశాఖ విషయంలో కూడా అప్పుడు చాలా విచిత్రమైన ప్రయత్నాలు చాలా జరిగేవి. అప్పట్లో బజ్వర్డ్ సన్ రైజింగ్ స్టేట్, SUN సన్లండి, సన్ రైజింగ్ స్టేట్ అని ప్రచారం చేసేవాళ్ళు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ఫిన్టెక్ వ్యాలీగా వైజాగ్ని తీర్చిదిద్దేస్తాము అనే ప్రచారం అప్పట్లో చేసేవాళ్ళు. అవి బజ్వర్డ్స్, బ్లాక్ చైన్, ఫిన్టెక్ అనేవి. అవి ఎంతవరకు తీర్చిదిద్దారో లేదో అనేది ఏపీకి తెలుసు వాస్తవాలు కదా. ఇప్పుడు బజ్వర్డ్స్ మారిపోయినాయి, స్లోగన్స్ మారిపోయినాయి. డీప్ టెక్ వచ్చేసింది. ఫిన్టెక్ ప్రచారం జరిగిపోయిందా, ఫిన్టెక్ ఏదో రాలా అక్కడికి. బజ్వర్డ్ డీప్ టెక్ మీద నడుస్తూ ఉంది కాబట్టి డీప్ టెక్
హబ్గా విశాఖని ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. పెట్టుబడులు తెచ్చాము అంటూ భారీ నెంబర్లు, పబ్లిసిటీలు, ఫ్రంట్ పేజీలు, బ్యానర్లు వేస్తా ఉన్నాం. తీరా చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్లో కరెంటు లేక రోగులు అల్లాడిపోయే స్థితిలో ఆంధ్రప్రదేశ్ బతుకుతా ఉంది. అప్పులే జీవనాధారం అన్నట్టుగా ఆర్థిక పరిస్థితి తయారైపోయింది. అప్పుల పరిస్థితి ఏంటి, ఎంత దయనీయంగా ఏపీ పరిస్థితి మారిపోతుంది లాంటి వాస్తవాలేవి ప్రధాన మీడియాలో రావట్లా, వాస్తవాలు పబ్లిక్ డొమైన్లో ఉండట్లా. అందుకని జనానికి నిజాలు చాలా వరకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇదే అదునుగా భారీ ప్రచారాలు చేసుకోవటము, ప్రొజెక్షన్స్ ఇచ్చేసేయటము, అసలు అద్భుతాలు ఆవిష్కరించేస్తున్నాం అని చెప్పుకుంటూ కాలం నెట్టుకొచ్చేయటం కాలక్షేపం అయిపోతుంది ఏపీ రాజకీయాల్లో. కానీ వాస్తవాలు మాత్రం చాలా హృదయ విదారకంగా, దయనీయంగా హాస్పిటల్స్లో పట్టపగలే చిమ్మ చీకట్లు కమ్మే స్థాయిలో ఉన్నాయి. మరి ఈ ప్రచారాలు ఎప్పటికి బద్దలవుతాయి, వాస్తవాలు ప్రజల ముందుకి ఎప్పటికి వస్తాయి, పరిస్థితి ఎప్పుడు మారుతుందంటారు?